నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాశనం అవుతారు అనేటువంటి భావనతో కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఉంటది. ఆమె మాట్లాడిన మాటల్లో గుణాత్మకంగా పరిశీలిస్తే ఆమె ఏం తప్పు మాట్లాడింది చెప్పండి. ఆమె ఫలానా విషయం తప్పు మాట్లాడింది అంటే ఏమనుకోవచ్చు. అంటే ఆమెకు విషయం చెప్పింది, సీనియర్ నాయకుడు అయినటువంటి జగ్గారెడ్డి విషయంలో ఒక రకమైన మాటలు మాట్లాడినాడు, తర్వాత పరకాలకు వచ్చేటప్పటికి ఇంకో రకంగా మాట్లాడినాడు. జస్ట్ ఎన్నికల కంటే ముందు పార్టీలో చేరిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఎందుకు అని. తర్వాత ఏది అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ లోపల ఈయనతో పాటు పనిచేసిన వాళ్ళకున్న ప్రాధాన్యత సహజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు లేదు అనేటువంటి మాటను ఎవరు కాదనగలరు? ఇప్పుడు మీరు కాదనగలరా, నేను కాదనగలరా, లేదా ఎవరైనా కాదనగలరా? ఏ పార్టీ అయినా ఎజెండాను నమ్ముకునే కార్యకర్తలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఏదో గాలివాటంగా ఎన్నికల కంటే ముందే వాతావరణాన్ని గ్రహించేసేసి వచ్చినటువంటి అవకాశవాదులకు ఇస్తుందా? పార్టీకి ఒక బేస్ ఉంటది కదా, ఎప్పుడు పార్టీలో ఉండే వాళ్ళు గ్రహిస్తారు కదా. తర్వాత కొండ సురేఖను దెబ్బ కొట్టి ఆమె స్థానంలో ఎవరు తీసుకొస్తారు? వరంగల్ జిల్లా లోపల అంత వాళ్ళతో పోటీ పడేటువంటి వరంగల్ జిల్లాకి ఇవ్వాలనే ఉంది, ఆల్రెడీ సీతక్క ఉన్నారు అదే జిల్లాలో ఇవ్వాలని లేదు కదా సార్. మీకు ఒక విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి వైపు పదే గింజుకోకుండా సీతక్క మళ్ళా గెలవ కూడా గెలదు. సీతక్క ఏంది సార్, మీరు సీతక్కను పట్టుకొని వచ్చి కొండా సురేఖతో పోస్తున్నారు. అసలు ఆమె తన నియోజకవర్గం తప్పించి వేరే చోటు కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో సీతక్క కూడా మళ్ళీ రేపు అసెంబ్లీకి పోతుందా అనే దాని మీద డౌట్స్ ఉన్నాయి. వాళ్ళ మీద కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆమె వర్గం మీద కూడా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. మాకు పక్కకే కదా, మేమంతా వాళ్ళందరూ ఆ నియోజకవర్గం వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సీతక్క కూడా ఎస్సీ ఎస్టీలను ఎవరిని ఎదగకుండా చేస్తా ఉంది. ఆమె రాజకీయాలు ఇంకో రకంగా ఉంది. అంటే ఎంతసేపు ఆమెకు నాకు రేవంత్ రెడ్డి యొక్క మద్దతు ఉంది, రేవంత్ రెడ్డి మా అన్న అనేటువంటి ఒక ధోరణితో ఆమె ఏకపక్షంగా వ్యవహారాలు చేస్తుంది. ఆమె ఉన్నత వర్గాల వాళ్ళ కొమ్ము వేస్తుంది కానీ ఒక బీసీ నాయకుడినో ఒక ఎస్సీ నాయకుడినో ఆమె నియోజకవర్గంలో కానీ ఆ ప్రాంతాల్లో కానీ ఎదుగరిస్తుందా? ఆమె ఏం చేసింది? వేం నరేందర్ రెడ్డి పక్షంలో ఉండేసేసి వేం నరేందర్ రెడ్డి ద్వారా ఈ రాజకీయాలన్నీ నడిపినారు. కాబట్టి అంత ఈజీ కాదు సార్. పార్టీ అనేది చాలా విషయాలను పరిశీలిస్తారు. అక్కడ కురు వృద్ధులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గంలో, ఇట్లా గాలివాటం వాళ్ళు లేరు కదా. కాబట్టి వాళ్ళు ఎంచుకున్న విధానమే తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరన్నారు ఏమని, వాళ్ళిద్దరు లేకుండా కూతురుతో మాటలు అనిపించినారు, ఇది ముందు చూపుతోని చేసుకున్న చర్య అని. నాకు తెలిసి అయితే అట్లా కాదు. వాళ్ళు వేరే కారణాల వల్ల అక్కడ లేరు. ఈమెకి ఏ కూతురైనా తండ్రిని అవమానపరిస్తే యాక్సెప్ట్ చేయరు సార్. మన భారతీయ సాంప్రదాయంలో కూడా మీరు తల్లిని తిట్టినా కూతురు భరిస్తుంది, కానీ తండ్రి యొక్క మాట అంటే మాత్రం ఏ కూతురు భరించదు సార్. అంటే కూతురులు ఉన్న వాళ్ళకి ఈ విషయం వాస్తవం అవుతుంది. నువ్వు ఇంటికి రాగానే ఫస్ట్ డాడీ అని పట్టుకొని వచ్చి ఇచ్చేసేటువంటి వ్యక్తి కూతురు. కాబట్టి ఆడకూతురికి బాధ అయింది. ఆమె సహజంగా తన భావనను తన బాధను వ్యక్తం చేసింది. సరే, ఆమె టికెట్ ఆశిస్తుంది అంటే టికెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఏదైనా జరగచ్చు.